వచనంలో ఏమని ఉంటాడంటే, మన పస్కా పశువు వధింపబడెను అనేటువంటి మాట మనం చూస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవాళికి రక్షణ కొరకు పస్కా బలి పశువుగా గుడ్ ఫ్రైడే రోజు ఆయన వధించబడినాడని, ప్రథమ ఫలముగా ఈస్టర్ పండుగ రోజు ఆయన లేపబడ్డాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఈ పస్కా పండుగ మనకి ఏమి నేర్పిస్తుందంటే, మనుషుల యొక్క రక్షణార్థమై మనుషులు రక్షించుటకు, పాపము నుండి శాపము నుండి దేవుడు మనుషులు రక్షించుటకు బలి అయిపోయినటువంటి దినము పస్కా బలి పశువు, అంటే పస్కా పండుగ. స్తోత్రం చెప్పండి. నిర్గమకాండము 12వ అధ్యాయం అయితే మన దృష్టిలో చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 42వ వచనంలో ఏమనుందంటే,